బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పింది వాతావరణ శాఖ? ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఇటు గత 2 రోజులు కూడా కొంత వర్ష ప్రభావం ఉంటుందని కొంత మేఘావృతమైనటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎత్తున ఇప్పటికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఆ శోభ కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఈరోజు విజయవాడలోనే డూండి గణేష్ను దాదాపుగా 70 అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఈ వర్షార్పణానికి మొత్తం కూడా నీటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు, చాలామందిని ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ వర్షార్పణం అయినటువంటి నేపథ్యంలో మరి ఆ వినాయక చవితి శోభ అంతా కూడా ఇవాళ కాస్త డీలా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వర్షం పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో వాయుగుండం పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రకాశం జిల్లాకి సంబంధించి అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ, రాయలసీమ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఇటు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కోస్తా ఆంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలు అన్నీ కూడా వర్షాల సూచనలు ఉన్నాయని కూడా కొంత అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికి అధికారులు సన్నాహితమయ్యారు. ఇప్పుడు వాతావరణ శాఖకి సంబంధించి కూడా ప్రఖర్ జైన్ దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేశారు. మరి ఇప్పటికి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరి చూడాలి, మరి 2 రోజులు వర్షాలు కురుస్తాయన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.